మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళీ యాదవ్, మండల అధ్యక్షుడు నరసింహులు, మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి గెలిస్తే ప్రజల భూములు లాక్కుంటారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఊర్లలో గరీబ్ వాళ్ళకి కనీసం బాత్రూమ్ కట్టియాలని ఆలోచన రాలే. ఒక బాత్రూమ్ తోటి ఏమవుతుంది బిడ్డ అని అడిగింది నన్ను. కాళ్ళకు బురదంటుతుందని ఇంట్లోకి వెళ్ళి రోడ్ ఎక్కితే బురదంటుతుందని చెప్పి మీ ఇంట ముంగట ప్రతి పల్లెటూరులో సర్పంచులకు సీసీ రోడ్లు వేపించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. పువ్వు గుర్తు పార్టీ సీసీ రోడ్లు వేపించారు, మోరీలు కట్టించినాం. రైతులకి కాదా రైతు వేదిక కట్టుమని రైతు వేదికలో ఊరవుతారు, అందరం ఆడికే పోతాం. ఆడికి పోతాం అక్క, వైకుంఠ ధామానికి పోతాం. ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇచ్చింది, కానీ ఇది కేసీఆర్ చెప్పాడు. అంతటా ఆయన ఆఖరికి శ్మశాన వాటిక కూడా గులాబీ రంగు వేసుకుంటారు తప్ప చేస్తారు. తమ్ముడు వచ్చింది అమ్మగారి ఇంటికి పోదామంటే స్నానం చేసి తల నుండి ఏం పెడతారు? పూలు పెడతారా? ఓట్ల పోటీ కూడా కావేంజర్లని చంద్రశేఖర్ రావు వాళ్ళని కూడా తీసేసిండు. పంపిస్తే వెల్దుర్తికి బస్సు వస్తుంది, రోడ్లు వస్తాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతకంటే కాదు. ఎంత మంచి వాళ్ళు అంటే 10 ఏళ్ళు రోడ్ వేయకపోతే కూడా మదన్ రెడ్డి వచ్చినప్పుడల్లా